హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లోని మొదటి లెసన్ అయినటువంటి యాటిట్యూడ్ ఈజ్ అల్టిట్యూడ్ అనేటువంటి లెసన్ డిస్కషన్ చేసుకోబోతున్నాం. యాటిట్యూడ్ అంటే ద వే వన్ థింగ్స్ అండ్ ఫీల్స్, అంటే మన యొక్క ఆలోచన విధానం, దృక్పథం, వైఖరి అనేటువంటి అర్థం వస్తుంది. అల్టిట్యూడ్ అంటే హైట్, ఎత్తు అని ఒక అర్థం వస్తుంది. ఇంకా ఉన్నత స్థితి అని అటువంటి అర్థం వస్తుంది. ఈ లెసన్ వీడియోను చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా స్కిప్ చేయకుండా చూడమని ఎందుకు చెప్తున్నానంటే, లెసన్ మధ్యలో నుంచి ఎగ్జామ్లో బిట్స్ ఇస్తూ ఉంటాడు. సో అవి మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే జాగ్రత్తగా లెసన్ను వినవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. యాటిట్యూడ్ ఈజ్ అల్టిట్యూడ్ అంటే మీ యొక్క వే ఆఫ్ థింకింగ్, బిహేవియర్ అండ్ క్యారెక్టర్ అనేటువంటివి జీవితంలో మీరు ఎంత గొప్ప స్థాయికి వెళ్తారు అనే దాన్ని నిర్ణయిస్తుంది. ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్ టు హెల్ప్ యూ స్క్రాచ్ దట్ ఇచ్. పొద్దునే లేవంగానే మనం ఒళ్ళు వీరుస్తాం కదా, ఆ విధంగా పొద్దునే లేవంగానే ఒళ్ళు వీర్చేటప్పుడు మీకు హ్యాండ్స్ లేకపోతే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇంకా ఎక్కడైనా దురద పెట్టినప్పుడు అక్కడ స్క్రాచ్ చేయడానికి మీకు హ్యాండ్స్ లేకపోతే ఏ విధంగా మీరు ఇబ్బంది పడతారో ఊహించుకోండి. టు అలో యూ టు వ్రాప్ యువర్ ఆర్మ్స్ అరౌండ్ యువర్ లవ్డ్ వన్స్. ఇంకా మనం హగ్ చేసుకునేటప్పుడు ఎలా హగ్ చేసుకుంటాం? రెండు చేతులతోటి దగ్గరికి తీసుకుంటాం. కానీ మీకు హ్యాండ్స్ లేకుండా దగ్గరికి తీసుకోవడం ఎలా పాసిబుల్ అవుతుందో కూడా ఒకసారి మీ మైండ్లో ఊహించుకోండి. ఇదే కాదు, ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు కిక్ పెబల్స్ డౌన్ ద స్ట్రీట్, టు వాక్ ఆర్ రన్, టు బైసికిల్ ఆర్ స్కేట్ బోర్డ్ ఆర్ గెట్ యూ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. ఇంకా ఏమంటున్నాడంటే, చేతులే కాదు కాళ్ళు లేనట్టుగా కూడా ఊహించుకోండి. మనం రోడ్డు మీద కామన్గా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పెబుల్స్, గులకరాళ్లను తన్నుకుంటూ వెళ్తాం. కానీ మీకు కాళ్ళు లేకపోతే మీరు ఎలా వాక్ చేస్తారు, ఎలా నడుస్తారు, ఎలా రన్ చేస్తారు, ఇంకా సైకిల్ని అయితే ఎలా తొక్కగలుగుతారు, ఇంకా స్కేట్ బోర్డ్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు. ఈ విధంగా కాళ్ళు లేకుండా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఎలా వెళ్ళడం పాసిబుల్ అవుతుందో ఊహించుకోండి. Then imagine both at once, which is what Nick Vujicic has faced his whole life. ఆ విధంగా కాళ్ళు చేతులు రెండూ లేకుండా ఉన్నప్పుడు మన యొక్క జీవితం ఎలా ముందుకు సాగుతుందో ఊహించుకో అంటున్నాడు. అయితే అటువంటి సమస్యనే నిక్ వుజిసిక్ అనేటువంటి అతను తన జీవితం మొత్తం ఫేస్ చేశాడు. హ్యావ్ యూ హియర్డ్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్? సో ఈ విధంగా చేతులు లేకుండా కాళ్ళు లేకుండా ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఇంతకుముందు ఎప్పుడైనా మీరు విని ఉన్నారా? ఓకే, ఇప్పుడు అటువంటి వ్యక్తి గురించి మనం ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాం. నిక్ వుజిసిక్ వాజ్ బోర్న్ విత్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్, బట్ హీ డజంట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్. నిక్ వుజిసిక్ అనేటువంటి అతను కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు. అయితే ఆ కాళ్ళు చేతులు లేకుండా పుట్టినంత మాత్రాన అతని జీవితం అక్కడికే ఆగిపోలేదు. ఓకే, ద బ్రేవ్ 26-year-old who is mainly a torso plays football and golf, swims and surfs despite having no limbs. ఈ విధంగా 26 years old ఉన్నటువంటి కాళ్ళు చేతులు లేనటువంటి నిక్ ఏమేం చేసేవాడు? ఫుట్బాల్ ఆడేవాడు, గోల్ఫ్ ఆడేవాడట, స్విమ్ చేసేవాడట, ఇంకా వాటర్ మీద సర్ఫ్స్ చేసేవాడట. ఓకే, అది కూడా డిస్పైట్ ఆఫ్ హ్యావింగ్ నో లిమ్స్, తనకు కాళ్ళు లేకుండానే ఇవన్నీ చేసేవాడు. వాస్తవంగా ఇవన్నీ మనం కాళ్ళ యొక్క హెల్ప్ తోటి చేస్తాము, కానీ అవి లేకుండానే అతను ఇవన్నీ చేస్తున్నాడు. నిక్ హ్యాస్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిస్ లెఫ్ట్ హిప్ విచ్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనేబుల్ హిమ్ టు కిక్. అయితే నెక్కు తన యొక్క లెఫ్ట్ హిప్కు కొంచెం కింది భాగంలో ఒక చిన్న పాదం ఉండేదట. అది దేనికోసం ఉపయోగపడేది అంటే బ్యాలెన్స్ చేసుకోవడం కోసం కానీ
లేకపోతే వెయిట్నైనా నెట్టడం కోసం అది ఉపయోగపడేదట. హీ యూజెస్ హీజ్ వన్ ఫుట్ టు టైప్. ఆ ఫుట్నే ఉపయోగించి ఆయన టైప్ చేసేవాడు. రైట్ విత్ ఏ పెన్, ఇంకా పెన్నుతోటి రాయడానికి ఆ ఫుట్ను ఉపయోగించేవాడు. ఇంకా అండ్ పిక్ థింగ్స్ అప్ బిట్వీన్ హిస్ టోస్, దాన్ని ఉపయోగించే ఏదైనా కింద పడ్డ వస్తువులను తీయడానికి కానీ ఏదైనా వస్తువులను పట్టుకోవడానికి కానీ ఆ ఫుట్ను ఉపయోగించుకునేవాడట. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్ జోకుడ్ నిక్. నిక్ ఇంకా తనకున్నటువంటి ఆ చిన్న పాదాన్ని ఏ విధంగా జోక్గా పిలుస్తున్నాడంటే చికెన్ డ్రమ్ స్టిక్గా పిలుస్తున్నాడు. అంటే తన యొక్క చికెన్ లెగ్ పీస్గా దాన్ని పిలుస్తున్నాడు. హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా బట్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. అతను ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ అనేటువంటి టౌన్లో పుట్టాడట. నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్, కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? లాస్ ఏంజల్స్లో ఉంటున్నాడు. ఇంకా ఆ పాదం గురించి అంటున్నాడు, ఐ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్. ఒకవేళ ఆ పాదం గనక, ఆ చిన్న పాదం గనక నాకు లేకపోతే నేను చాలా లాస్ అయ్యేవాడిని. హీ ఈజ్ వెరీ మోడెస్ట్ బట్ హీ గెట్స్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఫ్రమ్ ఉమెన్ ఆల్ ద టైమ్, సెడ్ నిక్స్ ఫ్రెండ్ అండ్ పబ్లిసిస్ట్ స్టీవ్ ఎపెల్ ఫ్రమ్ లాస్ ఏంజల్స్. అయితే వాళ్ళ ఫ్రెండ్ అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆయన చూడ్డానికి ఎలానో ఉంటాడు, కానీ అతనికి చాలామంది గర్ల్స్ నుంచి మ్యారేజ్ ప్రపోజల్స్ అనేటువంటివి వస్తూ ఉండేవట. ఒకసారి అతని యొక్క ఫోటోని మనం అబ్జర్వ్ చేస్తే అతను ఎలా ఉన్నాడు అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, నో ఆర్మ్స్ అండ్ నో లెగ్స్, చేతులు లేవు, కాళ్ళు కూడా లేవు, ఓన్లీ మొండెం మాత్రమే ఉన్నది. హీ వుడ్ లవ్ టు గెట్ మ్యారీడ్ అండ్ స్టార్ట్ ఏ ఫ్యామిలీ. అతను పెళ్లి చేసుకొని కుటుంబ జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాడు. బట్ హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ గర్ల్ టు కమ్ అలాంగ్. సో తన యొక్క ఆకారం ఈ విధంగా ఉంటుంది కాబట్టి అదంతా అర్థం చేసుకొని తనతో పాటు చివరి దాకా నడిచేటువంటి ఒక మంచి అమ్మాయి కోసం అతను వెయిట్ చేస్తూ ఉన్నాడట. వాటర్ స్పోర్ట్స్ aren't Nick's only thing. He also plays golf with a club tucked under his chin and is a huge fan of the English Premier League. ఇంకేమంటున్నాడు, నిక్కు ఒక వాటర్ స్పోర్ట్స్ మాత్రమే ఇష్టం కాదు, దానితో పాటు అతను ఏం ఆడేవాడు, గోల్ఫ్ ఆటను కూడా ఆడేటువంటి వాడట. గోల్ఫ్ అంటే ఒక స్టిక్ తోటి బాల్ని హిట్ చేయడం ఉంటుంది చూడండి, ఆ విధంగా. అయితే ఆ బాల్ను స్టిక్తో ఎలా హిట్ చేసేవాడంటే తన చిన్న కింద, తన గడ్డం కింద ఆ బ్యాట్ను పెట్టుకొని దాంతో నెట్టేటువంటి వాడట. ఇంకా ఆయనకు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే బాగా ఇష్టం. హీస్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఏ స్పెషల్ స్కూల్. నిక్ యొక్క పేరెంట్స్ ఏం డిసైడ్ అయ్యారంటే ఈ విధంగా వైకల్యంతో ఉన్నటువంటి వాళ్ళ బాబును, నిక్ను స్పెషల్ స్కూల్లోకి పంపించకుండా కామన్గా అందరు పిల్లలు చదువుకునేటువంటి స్కూల్లోనే పంపించాలని డిసైడ్ చేశారట. ఏ డెసిజన్ హీ సెడ్ వాస్ వెరీ హార్డ్ ఫర్ హిమ్ బట్ విచ్ మే హ్యావ్ బీన్ ద బెస్ట్ డెసిజన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ హిమ్. సో ఆ విధంగా తీసుకున్నటువంటి డెసిజన్ చాలా కష్టమైనప్పటికీ ఆ డెసిజనే తర్వాత ఈయన జీవితం మొత్తాన్ని మార్చివేసింది. సో వాళ్ళు తీసుకున్నటువంటి గొప్ప డెసిజన్గా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. ఇంకా వెన్ నిక్ వాజ్ బోర్న్ హిస్ ఫాదర్ వాజ్ సో షాక్డ్ దట్ హీ లెఫ్ట్ ద హాస్పిటల్ రూమ్ టు వామిట్. ఇంకా నిక్ పుట్టినప్పుడు మొదటిసారిగా వాళ్ళ నాన్నగారు అతన్ని చూసినప్పుడు, అతను ఉన్నటువంటి ఆకారాన్ని చూసి షాక్కు గురై ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళి వామిట్ చేసుకున్నాడు. ఓకే, వామిటింగ్ చేసుకున్నాడట. His distraught mother couldn't bring herself to hold him until he was 4 months old. ఇంకా వాళ్ళ మదర్ కూడా ఇతను 4 months వచ్చేదాకా, ఇతనికి 4 months నిండేదాకా వాళ్ళ మదర్ ఇతన్ని ఎత్తుకోలేదట. సో అతని యొక్క ఆకారాన్ని చూసి వాళ్ళు ఈ విధంగా భయపడ్డారు. హీస్ డిజేబిలిటీ కేమ్ వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్. అంటే అతనికి వచ్చినటువంటి ఆ డిజేబిలిటీ ఏదైతుందో దాని గురించి డాక్టర్లు కూడా ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి. ఏ రేర్ అక్యురెన్స్, చాలా అరుదుగా సంభవించేటువంటి ఆ డిజేబిలిటీ అది. దాన్ని వాళ్ళు ఏమని పిలిచారు, కాల్డ్ పికోమియా. దాన్ని వాళ్ళు పికోమియా అని పేరు పెట్టడం జరిగింది. అండ్ నిక్ అండ్ హీస్ పేరెంట్స్ స్పెండ్ మెనీ ఇయర్స్ ఆస్కింగ్ వై దిస్
క్రూయల్ ట్రిక్ వుడ్ హ్యాపెన్ టు దెమ్. ఇంకా వాళ్ళు చాలా సంవత్సరాలు దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేశారు. చాలామందిని అడిగారు అసలు ఈ డిజేబిలిటీ, ఈ రకమైనటువంటి డిజేబిలిటీ మాకే ఎందుకు జరిగిందని. దీనికి తోడు ఇంకా మై మదర్ వాజ్, నిక్ అంటున్నాడు, మై మదర్ వాజ్ ఎ నర్స్ అండ్ షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బట్ షీ స్టిల్ బ్లేమ్డ్ హర్ సెల్ఫ్, హీ సెడ్. ఇంకా వాళ్ళ మదర్ కూడా నర్స్, అంటే మెడికల్ ఫీల్డ్స్ లో పనిచేస్తున్నటువంటి ఆమె. ఇంకా ఆమె ప్రెగ్నెన్సీ టైంలో ఒక ఉమెన్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకున్నది. అయినప్పటికీ ఈ విధంగా డిజేబిలిటీ తోటి నేను పుట్టడం వాళ్లకు ఏమాత్రం అర్థం కావటం లేదు. ఇట్ వాస్ సో హార్డ్ ఫర్ దెమ్ బట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ దే డిడ్ దేర్ బెస్ట్ టు మేక్ మీ ఇండిపెండెంట్. సో ఈ విధంగా నేను వాళ్ళకు పుట్టడము చాలా కష్టంగానే అనిపించవచ్చు, కానీ తర్వాత వాళ్ళు నేను ఇండిపెండెంట్గా, స్వతంత్రంగా జీవించడం కోసం, స్వతంత్రంగా అన్నీ నేర్చుకోవడం కోసం వాళ్ళు నా కోసం చాలానే చేశారు. మై డాడ్ పుట్ మీ ఇన్ ద వాటర్ ఎట్ 18 months అండ్ గేవ్ ద కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్. ఇంకా నేను 18 నెలలు ఉన్నప్పుడు, నా వయసు 18 నెలలు ఉన్నప్పుడే నన్ను మా నాన్నగారు వాటర్లో పడివేశారు. ఎందుకంటే నేను స్విమ్మింగ్ను సొంతంగా నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో. ఐ ఆల్సో గాట్ రియల్లీ ఇంటూ ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. తర్వాత నేను మళ్ళీ ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్ కూడా నేర్చుకున్నాను. ఐ టోటలీ లవ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఇంకా నాకు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే చాలా బాగా ఇష్టం. నిక్స్ ఫాదర్ వాజ్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్ అండ్ హీ టాట్ హీస్ లిటిల్ సన్ హౌ టు టైప్ విత్ హీస్ టో అండ్ ఎట్ జస్ట్ 6 years old. ఇంకా నిక్ వాళ్ళ ఫాదర్ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్. సో అతనికి ఎప్పుడు కంప్యూటర్ తోటే టచ్ ఉంటుంది కాబట్టి తన యొక్క కొడుక్కి 6 years old ఉండగానే నిక్కు తన యొక్క ఆ టోస్ తోటి ఏ విధంగా టైప్ చేయాలో కూడా నేర్పించాడు. హీస్ మమ్ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ దట్ మీంట్ హీ కుడ్ హోల్డ్ ఏ పెన్ అండ్ పెన్సిల్. ఇంకా ఇతను చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ మదర్ ఒక ప్లాస్టిక్ డివైస్ని కూడా ఈయన కోసం తయారు చేసిందట. అది ఈయనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఏదైనా పెన్సిల్ కానీ పెన్ కానీ అవి హోల్డ్ చేయడం కోసం, పట్టుకోవడం కోసం అది ఉపయోగపడేది. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బుల్లీడ్, అంటే అవమానాలు ఎదురైతే అని తెలిసి కూడా హీస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ నిక్ ఆన్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. వాళ్ళ పేరెంట్స్ ఇతన్ని స్పెషల్ స్కూల్లో, డిజేబుల్డ్ ఉన్నటువంటి పిల్లలు చదువుకునేటువంటి స్కూల్కు పంపించకుండా అందరూ పిల్లలు చదువుకునేటువంటి స్కూల్కు పంపించారట. ఇట్ వాస్ ద బెస్ట్ డెసిజన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ యాడ్స్ నిక్. సో వాళ్ళు తీసుకున్నటువంటి గొప్ప డెసిజన్ ఇది, తన జీవితాన్ని తర్వాత మార్చిందని నిక్ చెప్తున్నాడు. హూ లేటర్ అచీవ్డ్ ఏ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. తర్వాత ఇతను ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్లో డిగ్రీని కూడా చేశాడు. ఇట్ వాజ్ వెరీ హార్డ్ బట్ ఇట్ గేవ్ మీ ఇండిపెండెన్స్. సో ఈ విధంగా నేర్చుకోవడం ఇవన్నీ కష్టమే అయినప్పటికీ అవన్నీ తనను స్వతంత్రంగా ఏ విధంగా జీవించాలో నేర్పించాయట. నిక్ హూ వాస్ టీజ్డ్ అండ్ బులీడ్. ఈ విధంగా ఎవరైతే టీజ్ చేయబడ్డారో, ఎవరైతే అవమానించబడ్డారో ఆ నిక్ తర్వాత హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. ఈ విధంగా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి ఒక వీల్ చైర్ను సొంతంగా సంపాదించుకున్నాడు. అండ్ ఏ టీమ్ ఆఫ్ కేరర్స్ టు హెల్ప్ హిమ్. ఇంకా అతనికి సహాయం చేయడానికి ఒక టీంను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఐ వాజ్ డీప్లీ డిప్రెస్డ్ వెన్ ఐ వాజ్ 8 years old, హీ సెడ్. ఇంకా అతనుకు 8 సంవత్సరాల వయసు, ఆ సమయంలో బాగా డిప్రెషన్కు లోనయ్యాడట. ఐ వెంట్ టు మై మామ్ క్రయింగ్ అండ్ టోల్ హర్ ఐ వాంటెడ్ టు కిల్ మై సెల్ఫ్. ఇంకా ఆమె దగ్గరికి వెళ్ళి బాగా ఏడ్చుకుంటూ నేను అనుకుంటున్నానని వాళ్ళ మదర్ తోటి ఎక్స్ప్రెస్ చేశాడు. ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిటర్. ఇక్కడ కోల్డ్ అండ్ బిటర్ అనేటువంటిది ఈడియం. దీన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే కోపంగా ఉన్నప్పుడు ఉపయోగిస్తాం. సో నాకు బాగా కోపంగా అనిపించేది. ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ. ఈ విధంగా నన్ను సృష్టించినందుకు దేవుడి మీద బాగా కోపం వస్తూ ఉండేది. అండ్ వాస్ టెరిఫైడ్ ఆఫ్ వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వరంట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ. ఒకవేళ మా పేరెంట్సే కనుక నన్ను పట్టించుకోకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో అని అప్పుడప్పుడు భయం కూడా వేసేది. I could brush my own teeth with a wall-mounted brush
అండ్ వాష్ మై ఓన్ హెయిర్ విత్ పంప్ యాక్షన్ సోప్. ఇంకా నేను నా టీత్ని ఎలా బ్రష్ చేసుకునేవాడంటే గోడకు ఫిక్స్ చేసి ఉన్నటువంటి ఆ బ్రష్ తోటి నేను అక్కడికి వెళ్ళి బ్రష్ చేసుకునేవాడిని. ఇంకా పంప్ యాక్షన్ సోప్ తోటి నేను నా యొక్క హెయిర్ని వాష్ చేసుకునేవాడిని. బట్ దేర్ వాజ్ సో మచ్ దట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా పనులు నా అంతటా నేను సొంతంగా చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉండేవి. అవి నాకు ఇంపాసిబుల్గా ఉండేవి అని చెప్తున్నాడు. At age 10, Nick tried to drown himself in the bath, but luckily the attempt was unsuccessful. ఇంకా తనకి 10 years ఏజ్ ఉన్నప్పుడు వాటర్లో మునిగి చనిపోవాలని అనుకున్నాడు. కానీ ఈత వస్తుంది కాబట్టి ఆ అటెంప్ట్ అనేటువంటిది అన్సక్సెస్ఫుల్ ఫెయిల్ అయింది. ఐ ఫెల్ట్ దెర్ వాజ్ నో పర్పస్ వెన్ యూ ల్యాక్ పర్పస్ అండ్ స్ట్రెంగ్త్. ఇట్ ఈజ్ హార్డ్ టు హోల్డ్ ఆన్. సో ఇంకా అతను ఏ విధంగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళంటే పర్పస్ లేకుండా పుట్టడం అనేటువంటిది చాలా కష్టంగా అనిపించేది. దాన్ని తలుచుకున్నప్పుడల్లా చాలా కష్టంగా అనిపించేదట. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ రిలీజియన్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, కానీ అతను తీసుకున్నటువంటి ఆ మతం యొక్క సహకారంతో, ఫ్రెండ్స్ యొక్క సహకారంతో, ఫ్యామిలీ యొక్క సహకారంతో నిక్ మేనేజ్ టు పుల్ త్రో టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రియంప్ ఓవర్ అడ్వర్సిటీ. ప్రపంచం అంతా గుర్తించదగ్గ విజయాన్ని, బ్యాడ్ లక్కు అగెనిస్ట్గా విజయాన్ని అతను సాధించాడు, నమోదు చేసుకున్నాడు. వెన్ ఐ వాజ్ 13, ఐ రీడ్ ఏ న్యూస్ పేపర్ ఆర్టికల్. ఇతనికి 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివారట. ఆ ఆర్టికల్ ఎవరి గురించి? అబౌట్ ఏ డిజేబుల్డ్ మ్యాన్ హూ హ్యాడ్ మేనేజ్డ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ అండ్ హెల్ప్డ్ అదర్స్, సెడ్ నిక్. డిజేబుల్డ్ మ్యాన్ అయి ఉండి ఎన్నో విజయాలను అందుకొని చాలామందికి సహాయం చేస్తున్నటువంటి ఒక డిజేబుల్డ్ పర్సన్ గురించి ఇతను చదివాడట. ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్ లైక్ దిస్. సో ఆ ఆర్టికల్ను చదివిన తర్వాత దేవుడు మమ్మల్ని ఈ విధంగా ఎందుకు సృష్టించాడు అనే విషయాన్ని ఇతను రియలైజ్ అయ్యాడు. ఎందుకు సృష్టించాడట? టు గివ్ హోప్ టు అదర్స్, ఇతరులకు నమ్మకం ఇవ్వడం కోసము అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. అంటే కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళే ఇటువంటి గొప్ప పనులు చేస్తున్నప్పుడు, అవయవాలన్నీ సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకెన్ని గొప్ప విజయాలు సాధించవచ్చు, ఇంకా ఎటువంటి గొప్ప కార్యాలు చేయవచ్చు అనేటువంటి ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం దేవుడు మమ్మల్ని సృష్టించాడు ఈ విధంగా అని రియలైజ్ అయ్యాడు. ఇట్ వాస్ సో ఇన్స్పిరేషనల్ టు మీ దట్ ఐ డిసైడెడ్ టు యూజ్ మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్ అండ్ గివ్ దెమ్ ద కరేజ్ దట్ ద ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ. సో ఆ విధంగా ఆర్టికల్ ద్వారా ఇతను చాలా గొప్ప ఇన్స్పిరేషన్ను పొందడం జరిగిన తర్వాత ఇంకా ఇప్పటి నుంచి తన జీవితాన్ని ఇతరులకు హోప్ను, ఎంకరేజ్మెంట్ను ఇవ్వడం కోసం ఉపయోగించాలని అనుకున్నాడు. ఐ డిసైడెడ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్. ఇంకా తనకున్నటువంటి వాటితోటే సంతృప్తి చెందడము, నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్, ఇంకా లేని వాటి గురించి కోపడము, ఇవి మానివేశాడు. ఐ లుక్డ్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అండ్ సెడ్, యు నో వాట్ ద వరల్డ్ ఈజ్ రైట్ దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్. ఇక అద్దంలో చూసుకుంటూ తనకు తాను అనుకుంటున్నాడు, ఈ ప్రపంచానికి తెలుసు, ఏం తెలుసు, నాకు కాళ్ళు చేతులు లేవు అనేటువంటి సంగతి. బట్ దే విల్ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్ మై ఐస్. కానీ నా కళ్ళ ద్వారా చూస్తున్నటువంటి ఈ అందమైన ప్రపంచాన్ని మాత్రం నా నుంచి వాళ్ళు దూరం చేయలేరు అనే విషయము గురించి తనకు తానుగా చెప్పుకుంటున్నాడు. ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్. సో ఇక మీదట నాకున్నటువంటి వాటి మీద నేను కాన్సన్ట్రేట్ చేసి మంచిని చేయాలని అనుకుంటున్నాడు. ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. సో ఈ ఛాలెంజెస్ అనేటువంటివి, ఈ కష్టాలు అనేటువంటి, ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటి మన జీవితంలో ఎందుకు వస్తాయంటే మనల్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి ఇవి వస్తూ ఉంటాయి. దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్, సెడ్ నిక్. కానీ ఛాలెంజెస్ మీద మనం విజయం సాధించాలి, కానీ ఛాలెంజెస్ మన మీద విజయం సాధించేలాగా ఉండకూడదు అంటున్నాడు నిక్. ఇన్ 1990 నిక్ ఓన్ ద ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫర్ హిస్ బ్రేవరీ అండ్ పర్సవీరెన్స్. సో ఈయనకు 1990లో ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ వచ్చిందట. దేనికి వచ్చింది? ఈయన యొక్క బ్రేవరీకి మరియు పర్సవీరెన్స్, అంటే ఈయన
కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నందుకు ఆ అవార్డుని ఇతనికి ఇచ్చారట. అండ్ వన్స్ ఐ వాజ్ ఇన్ ఏ కార్ అండ్ ఏ గర్ల్ ఎట్ ట్రాఫిక్ లైట్స్ వాజ్ లుకింగ్ ఎట్ మీ ఇంట్రెస్టింగ్లీ. సో ఒకసారి నేను కారులో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఇతనికి వెళ్ళి ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉందట. షీ కుడ్ ఓన్లీ సీ మై హెడ్, సో ఐ డిసైడెడ్ టు డూ ఏ 360 స్పిన్ ఇన్ ద కార్ సీట్ టు ఫ్రీక్ హర్ అవుట్. సో ఆ విధంగా ఇంట్రెస్టింగ్గా ఇతనికి వెళ్ళి చూస్తున్నప్పుడు ఆమెను ఒకసారి భయపెట్టాలని, అంటే సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో ఆ కార్లోని ఇతను 360 రౌండ్గా స్పిన్ చేశాడు, అంటే గాలిలో ఎగిరాడట. సో అది చూసిన తర్వాత ఆమె హర్ ఫేస్ వాజ్ లైక్ వావ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఆమె ఆశ్చర్యానికి లోనైంది. అండ్ షీ స్పెడ్ ఆఫ్ రియల్లీ క్విక్లీ. సో వెంటనే ఇక అక్కడి నుంచి ఆమె వెంటనే భయపడి వెళ్ళిపోయిందట. నిక్ బిగాన్ ట్రావెలింగ్ ద వరల్డ్. ఇక ఇతను ప్రపంచం మొత్తం చుట్టివేయాలని తన యొక్క ట్రావెలింగ్ని స్టార్ట్ చేసుకున్నాడు. అండ్ ఇన్ 2008 హీ వెంట్ టు హవాలి. సో 2008వ సంవత్సరంలో 2008లో ఇతను హవాలీకి వెళ్ళాడు. అండ్ మెట్ సర్ఫింగ్ మాస్టర్ బెథానీ హమిల్టన్. అక్కడికి వెళ్ళిన తర్వాత సర్ఫింగ్ మాస్టర్ అయినటువంటి బెథానీ హమిల్టన్ అనేటువంటి ఆమెను ఇతను కలిశాడు. ఈ బెథానీ హమిల్టన్ అనేటువంటి ఆమె ఎవరంటే హూ హ్యాడ్ హర్ ఆర్మ్ బిటెన్ ఆఫ్ బై ఎ షార్క్ వెన్ షీ వాజ్ 12. ఆమెకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక షార్క్ చేప, ఈమె సర్ఫింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఒక షార్ప్ చేప ఈమె యొక్క ఆర్మ్స్ను తినేసిందట. సో ఇప్పుడు ఆమెకు ఆర్మ్స్ లేవు. సో ఆమెను 2008లో హవాయిలో కలిశాడట. ఈ విధంగా తనకు ఆర్మ్స్ లేకపోయినప్పటికీ మిగతా వాళ్లకు ఆమె సర్ఫింగ్ నేర్పిస్తూ ఉంది. షీ వాజ్ అమేజింగ్ సెడ్ నిక్. సో అదంతా చూసినాక ఈయనకు అమేజింగ్గా అనిపించింది, ఆశ్చర్యంగా అనిపించింది. షీ టాట్ మీ హౌ టు సర్ఫ్ అండ్ ఐ వాజ్ టెరిఫైడ్ అట్ ఫస్ట్. ఆమె నాకు సర్ఫింగ్ ఎలా చేయాలనో నేర్పించింది, కానీ మొదట్లో నాకు బాగా భయమేసింది. బట్ వన్స్ ఐ గాట్ అప్ దేర్, కానీ ఒక్కసారి నేను మళ్ళీ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇట్ ఫెల్ట్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండ్ ఐ కాట్ సమ్ వేవ్స్ ప్రిటీ వెల్. సర్ఫింగ్ను ఎంజాయ్ చేశాను. నిక్ క్విక్లీ లెర్న్ హౌ టు డూ ద 360 స్పిన్ ఆన్ హీజ్ బోర్డ్. సో నిక్ ఆల్రెడీ 360 ఫీట్ ఎలా చేయాలనో, ఇంతకుముందు గాల్లో ఏ విధంగా 360 స్పిన్ చేయాలనో ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉన్నాడు కాబట్టి మళ్ళీ దాన్నే సర్ఫింగ్ అప్పుడు కూడా ప్రదర్శించే కల్లా ఏ ఫీట్ దట్ గాట్ హిమ్ ఆన్ ద కవర్ ఆఫ్ సఫర్ మ్యాగజిన్ విత్ ఇన్ 48 hours. సో వెంటనే ఆ ఫీట్ చేస్తున్నప్పుడు ఆ ఫీట్ సఫర్ మ్యాగజిన్ కవర్ పేజీ మీద 48 hours ముద్రించడం జరిగిందట. అయితే నో వన్ హ్యాస్ ఎవర్ డన్ దట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సర్ఫింగ్ హీ సెడ్. సో ఇప్పటిదాకా ఆ సర్ఫింగ్ చరిత్రలోనే ఇంత తక్కువ టైంలో ఆ ఫీట్ను చేయడము, నెక్స్ట్ ఆ సఫర్ మ్యాగజిన్ మీద కవర్ పేజీ మీద ఫోటో ప్రింట్ అవ్వడం అనేటువంటిది చరిత్రలో ఇప్పటిదాకా లేదట. బట్ ఐ హ్యావ్ ఏ వెరీ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సో ఐ హ్యావ్ గాట్ ప్రిటీ గుడ్ బ్యాలెన్స్. అయితే ఆ విధంగా జరగడానికి మిగతా వాళ్ళకి ఇతనికి డిఫరెన్స్ ఏంటిదంటే ఇతనికి ఆర్మ్స్ అండ్ లెగ్స్ లేవు కాబట్టి ఇతని మీద ఎర్త్ యొక్క గ్రావిటీ, గురుత్వాకర్షణ అనేటువంటిది తక్కువగా పనిచేయడం వల్ల తను ఈజీగా బ్యాలెన్స్ చేసుకున్నాడట. అది రీజన్ అని చెప్తున్నాడు. ఇక్కడ నిక్ స్పీచ్ ఇస్తున్నటువంటి పిక్చర్ చూడవచ్చు. ఇంకా అతను గోల్ఫ్ ఆడుతున్నటువంటి ఫోటోని కూడా మీరు చూడవచ్చు. హీ హ్యాస్ విజిటెడ్ డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అతను ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలను సందర్శించాడు. ద ఫుట్బాల్ ఫ్యాన్ ఈజ్ నౌ ఏ మోటివేషనల్ స్పీకర్. సో ఫుట్బాల్ ఫ్యాన్ అయినటువంటి నిక్ ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్ అండ్ హ్యాస్ ట్రావెల్ ఓవర్ 24 కంట్రీస్. అతను దాదాపుగా 24 దేశాలు తిరిగాడు. స్పీకింగ్ టు గ్రూప్ ఆఫ్ 110,000 పీపుల్. ఇంకా 110,000 గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి అతను మాట్లాడడం జరిగింది, వాళ్ళని ఇన్స్పైర్ చేయడం జరిగింది. హీ మూవ్ టు లాస్ ఏంజల్స్ 2 years ago in 2007. ఆయన 2007వ సంవత్సరంలో 2007లో లాస్ ఏంజల్స్కి మళ్ళీ వెళ్ళిపోయాడట. అండ్ ప్లాన్స్ టు కంటిన్యూ టు ట్రావెల్ ద వరల్డ్. ఇక మళ్ళీ ప్రపంచం మొత్తం చుట్టివేయాలని అనుకుంటున్నాడు. ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. నేను కనుక ఒకసారి ఫెయిల్ అయితే, నేను ఏదైనా కోల్పోతే వాటి కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాను, మళ్ళీ ప్రయత్నం చేస్తానని అంటున్నాడు. ఇఫ్ యూ ఫెయిల్ ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్.
ఒకవేళ మీరు గనక ఫెయిల్ అయితే దానికోసం మళ్ళీ ప్రయత్నం చేస్తారా? ద హ్యూమన్ స్పిరిట్ కెన్ హ్యాండిల్ మచ్ వర్స్ దాన్ వీ రియలైజ్. ఇంకా మనకున్నటువంటి స్పిరిట్, హ్యూమెన్కు ఉన్నటువంటి ఆ స్పిరిట్ ఎంతటి వర్స్ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలిగేటువంటి స్పిరిట్ మనకు ఉందంటున్నాడు. ఇట్ మ్యాటర్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్. ఆర్ యూ గోయింగ్ టు ఫినిష్ స్ట్రాంగ్? సెడ్ నిక్. సో ఎలా ప్రారంభించామనేది కాదు, దాన్ని ఏ విధంగా ఫినిష్ చేస్తున్నాం అనేటువంటిది ముఖ్యము. అదే గెలుపుకు సూత్రం అని అంటున్నాడు. ఇంకా ఐ టెల్ పీపుల్ టు కీప్ ఆన్ గెట్టింగ్ అప్ వెన్ దే ఫాల్. ఇంకా మనము ఓటమి చెందినప్పుడు లేదా పడిపోయినప్పుడు మళ్ళీ అదే ఆశతోటి అదే సంకల్పంతో మళ్ళీ లేవాలంటున్నాడు. అండ్ టు ఆల్వేస్ లవ్ దెమ్సెల్వ్స్. ఇంకా వాళ్ళ మీద వాళ్లకు కాన్ఫిడెన్స్ ఉండాలి, మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, మనల్ని మనం ధైర్యంతో నింపుకోవాలి అని అంటున్నాడు. ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ వన్ పర్సన్ దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ డన్. ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ వన్ పర్సన్ దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ డన్. సో నా యొక్క మాటల ద్వారా కానీ నా యొక్క స్పీచెస్ ద్వారా కానీ నేను ఒక్క పర్సన్ అయినా ఎంకరేజ్ చేయగలిగినట్లయితే, మోటివేట్ చేయగలిగినట్లయితే నా యొక్క జీవితం సార్థకమవుతుంది. దేవుడు నన్ను సృష్టించినందుకు నా యొక్క జీవితం సార్థకమవుతుందని నిక్ అంటున్నాడు. ఈ విధంగా కాళ్ళు చేతులు లేనటువంటి నిక్ తన జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకొని ప్రపంచం మొత్తం గర్వించదగ్గ వ్యక్తిగా మారాడు. సో అదేవిధంగా మనకు అన్ని ఆర్మ్స్ మంచిగానే ఉండి అన్ని అవయవాలు మంచిగా ఉన్నటువంటి మనము నిక్ను ఆదర్శంగా తీసుకొని గొప్ప విజయాలు సాధించాలి. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించగలరు.